రామ్ చరణ్ మరియు సుకుమార్ కెరియర్లో రంగస్థలం ఒక ప్రత్యేకమైన చిత్రం. ఈ జంట మరోసారి RC-17 అనే తాత్కాలిక టైటిల్తో రూపొందుతున్న సినిమా కోసం చేతులు కలిపారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇటీవలే గేమ్ చేంజర్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చారు. డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఇందులో కియారా అద్వానీ కథానాయకిగా నటించింది. ఈ సినిమా మిక్స్డ్ టాక్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ మూవీ తర్వాత చరణ్ డైరెక్టర్ బుచ్చిబాబు సన్ దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తుంది. పక్కా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత చరణ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో మరో మూవీ రానుంది. చరణ్ కెరియర్లో 17వ సినిమాగా వస్తున్న ఈ మూవీ అప్డేట్స్ పై ఇప్పటివరకే భారీ హైప్ నెలకొంది. తాజాగా ఈ మూవీ గురించి కొన్ని రూమర్స్ తెరపైకి వచ్చాయి. చరణ్ నటించబోతున్న ఈ సినిమాకు పక్కా యాక్షన్ ప్యాక్డ్ జోనర్లో రూపొందించనున్నారట సుకుమార్. అలాగే ఈ సినిమాలో మరో సర్ప్రైజింగ్ సైతం ఉంటుందట. ఇందులో చరణ్ డ్యూయల్ రోల్లో కనిపిస్తాడని అంటున్నారు. అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉన్నదనేది తెలియాల్సి ఉంది. అలాగే ఈ సినిమాలో చరణ్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన నటించనుందని అంటున్నారు. ప్రస్తుతం రష్మిక వరుస విజయాలతో ఫుల్ జోష్ మీదున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సుకుమార్ డైరెక్షన్లో పుష్ప 1, 2 చిత్రాల్లో నటించిన రష్మిక ఇప్పుడు మరోసారి సుకుమార్ చిత్రంలో నటించనుందట. ఇప్పుడు చరణ్ సరసన కనిపించనుందట ఈ బ్యూటీ. ఈ చిత్రానికి దేవి శ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. గతంలో రంగస్థలం సినిమాను నిర్మించిన మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్పై ఇప్పుడు సుకుమార్ చరణ్ కొత్త సినిమాను నిర్మించనున్నారట. RC-17 రంగస్థలం కంటే పూర్తిగా భిన్నంగా ఉంటుంది. నివేదిక ప్రకారం వీరిద్దరూ కలిసి నటించిన మునుపటి బ్లాక్ బస్టర్ గ్రామీణ నాటకం దీనికి విరుద్ధంగా RC-17 స్టార్ నటుడిని స్టైలిష్ అర్బన్ లుక్లో కనిపిస్తాడని సమాచారం. RC-17 చిత్రం ఈ సంవత్సరం చివర్లో నిర్మాణం ప్రారంభించనుంది. 2025 చివరి త్రైమాసికంలో గ్రాండ్ రిలీజ్ కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ ప్రకటన రామ్ చరణ్ మరియు సుకుమార్ల మునుపటి బ్లాక్ బస్టర్ హిట్ రంగస్థలం తర్వాత వారి రెండవ సహకారాన్ని సూచిస్తుంది.